ఫ్రెండ్స్, కొంచెం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీరు జాబ్ సాధించే అవకాశం వచ్చిందండి. సో రీసెంట్గా నేను ఒకతను జాబ్ సాధించాడని చెప్పి వీడియోలో మీకు చూపించాను. అతను కామెంట్ చేసింది, అతను నాకు పర్సనల్గా కూడా కాల్ చేశాడు. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లోనే అతను కూడా జాబ్ కొట్టిందనమాట. సో అలాంటి సెంటర్ నుంచే మనకు ఇప్పుడు జాబ్స్ వచ్చాయి. సో 10th క్లాస్ అర్హత ఉంటే వీటికి ఎలా జాబ్ కొట్టాలో నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ప్లేస్ అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు జాబ్ కొట్టాల్సిందే. అలా మీరు లక్ష్యం పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. సో ఓకే, సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని పర్మనెంట్ పోస్టులు. సో చేరగానే మనకు 25,000 నుంచి ఈ యొక్క జీతాలు అనేవి స్టార్ట్ అవుతాయండి. సో మన లైఫ్ సెట్ అయిపోతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కదా, అదే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో అనమాట. కాబట్టి ఎవ్వరూ మిస్ చేయొద్దు. మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు అనమాట. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎటువంటి ఫీజు లేదు. ఫస్ట్ మాట ఏంటంటే ఎటువంటి ఫీజు లేదనమాట. సో నిజంగా ఇది చాలా బాగుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్ కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఆ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేసే ఏఎస్సి సెంటర్ సౌత్ టు ఏటీసీ అని చెప్పేసి మనకు ఇక్కడి నుంచి రావడం జరిగింది అండి. సో సివిలియన్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మన సౌత్ సైడే మనకు పోస్టింగ్ కూడా ఉంటుంది. ఎక్కడ తెలుసా? బెంగళూరు. ఓకే, ఒక్కసారి మీరు జాబ్లో కూర్చుంటే మనకు ట్రాన్స్ఫర్స్ కూడా ఉండవు అనమాట. బెంగళూరులోనే మీరు అంటే మీరు రిటైర్మెంట్ వరకు మీరు బెంగళూరులోనే జాబ్ చేసుకోవచ్చు మన సౌత్ సైడ్. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. సో ఇక్కడి నుంచి మనము ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకునే విధంగా 71 పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, జాగ్రత్తగా వీడియోని ఫాలో అవ్వండి. సో మీకు ఇక్కడ ఏమేమి ఉద్యోగాలు విడుదలయ్యాయని చెప్పి చూసుకుంటే మనకు చూడండి, ఇక్కడ కుక్ ఉద్యోగాలు ఉన్నాయి. 3 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, ఇవి 3 ఉద్యోగాలు ఉన్నాయి. ఎంటీఎస్ చౌకీదార్, ఇవి 2 ఉద్యోగాలు అయితే మనకు ఉండడం జరిగిందనమాట. ఆ తర్వాత ట్రేడ్స్మెన్ మేట్ 8 ఉద్యోగాలు ఉన్నాయి. వెహికల్ మెకానిక్ 1, సివిలియన్ మోటార్ డ్రైవర్ 9, క్లీనర్ 4 ఉద్యోగాలు. తర్వాత లీడింగ్ ఫైర్మెన్ 1, ఫైర్మెన్ 30 ఉద్యోగాలు, ఫైర్ ఇంజన్ డ్రైవర్ 10 ఉద్యోగాలు. టోటల్గా మనకు ఇక్కడ 71 పోస్టులు అయితే మనకు రావడం జరిగింది. సో వీటన్నిటికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం వేటికి అప్లై చేసుకోవచ్చు, ఏంటి దాని అర్హతలు ఏంటి, అవన్నీ కూడా. ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా మంచి అవకాశం అండి. మీకు స్క్రీన్ పైన నేను ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్నాను, మళ్ళీ నేను అంటే చూపిస్తున్నాను. మనకు మన సబ్స్క్రైబర్లో ఒకతను మన ఛానల్లో వీడియో చూసి అతను అప్లై చేసుకున్న జరిగిందనమాట. సో ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కుక్ ఉద్యోగం ఉంది. ఓకే, చాలామంది వీటికి అప్లై చేయరు. ఎందుకంటే కుకింగ్లో నాలెడ్జ్ ఉండాలి కదా, మన దగ్గర లేదు కదా అని చెప్పేసి వీళ్ళు సర్టిఫికేట్ ఏం అడగలేదన్నమాట. జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి కుకింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పించారు. మీకు ఆ కుకింగ్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఐడియా తెచ్చుకున్నట్లయితే మీరు స్కిల్ టెస్ట్లో పాస్ అయిపోతే, సో మనకు ఫస్ట్ స్కిల్ టెస్టే పెడతారు, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. మిగతా వాటితో పోలిస్తే చాలా పోటీ తక్కువ అని అతను చెప్పడం జరిగిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా జాబ్ సంపాదించుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో క్లియర్గా తెలుసుకుందాం అంటే వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా తెలుసుకుందాము. ఇక పోస్టింగ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అంటే ఒక్కసారి ఒక చోట పోస్టింగ్ వచ్చింది అంటే మనకి ఇంకా రిటైర్మెంట్ వరకు కూడా అక్కడే పోస్టింగ్ అంటే మనకు ఉంటుందన్నమాట. కుక్ అనేది న్యూఢిల్లీలో 1, పుణేలో 1, చాంద్ మందిర్లో 1 ఉంది. సో టోటల్ 3 ఉద్యోగాలు కదా. ఇక సిసిఏ అంటే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, బెంగళూరులోనే. అతను కూడా క్యాటరింగ్ సంబంధించి ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పాడనమాట. బెంగళూరులోనే ఉంటుంది జాబ్ అనేది, ఇంకెక్కడికి ట్రాన్స్ఫర్ కూడా ఉండవని చెప్పి అతను నాకు చెప్పడం జరిగింది. ఇక ఎంటీఎస్ చౌకీదార్ మహాజన్లో అయితే మనకు పోస్టింగ్ ఇస్తారు. తర్వాత ట్రేడ్స్మెన్ మేట్ మనకు వివిధ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, కావాలంటే 8 ఉద్యోగాలు 8 లొకేషన్స్లో మనకు పోస్టింగ్ ఇస్తారు. ఇక వెహికల్ మెకానిక్ సో బెంగ్దూబీలో అయితే ఉంది. సివిలియన్ మోటార్ డ్రైవరు బెంగ్దూబీ, అలాగే కప్రాలిస్, పఠాన్కోట్, చెన్నైలో అయితే మనకు పోస్టింగ్ ఇస్తారనమాట. ఇక క్లీనర్ కాల్కాలో, లీడింగ్ ఫైర్మెన్ పఠాన్కోట్లో. ఈ విధంగా మనకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో కూడా చాలా క్లియర్గా చెప్పారు. మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బెంగళూరులోనే ఉంటాయండి. మనం దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట.
సో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, కుక్ ఉద్యోగానికి 10th క్లాస్ పాస్ అవ్వాలి. తర్వాత మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ ట్రేడ్. సో మీకు సర్టిఫికేట్లు వీళ్ళు అడగలేదు అసలు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. 10th క్లాస్ పాస్ అయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారు, సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ స్కిల్ టెస్ట్ పెడతారనమాట. సో మీకు ఇండియన్ కుకింగ్ అండ్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసినా ఇండియన్ కుకింగ్ సంబంధించి డిషెస్ అన్నీ కూడా మీకు వస్తాయి. అవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అనేది డిసైరబుల్ కింద ఇచ్చారండి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉంది కదన్నా అంటారు. ఇది డిసైరబుల్, ఉంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, లేకపోతే ఏమీ అవసరం లేదనమాట. ఇకపోతే అతను తెచ్చుకున్నాడు కదా జాబు, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పి 10th క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఉండాలి క్యాటరింగ్లో. సో ఇవాళ అతను ఏం చెప్పాడంటే, నాకు ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేవి చాలా తక్కువ మంది చేస్తారు, తక్కువ పోటీ ఉంటుంది, సో అప్లై చేసుకుని కొంచెం ఎఫర్ట్స్ పెడితే జాబ్లో సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి. ఇప్పుడు అతనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందంట. సో కాబట్టి ఎవరైతే క్యాటరింగ్ సంబంధించిన సర్టిఫికేట్ ఉందో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకే చోట పోస్టింగ్ ఉంటుంది, అంటే బెంగళూరులోనే ఉంటుంది. మరి మీకు రిటైర్మెంట్ వరకు కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే. తర్వాత మనము ఎంటీఎస్ చౌకీదార్, దీనికి 10th క్లాస్ పాస్ అవ్వాలి, షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ట్రేడ్ వర్క్. అంటే ఈ చౌకీదార్ అంటే వాచ్మెన్ లాగా అనమాట. ఓకే. సో వాచ్మెన్ సంబంధించి డ్యూటీస్ మీకు తెలిసి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే చాలండి. చూడండి, ఇవన్నీ ఏమో అనుకుంటారు కొంతమంది, ప్రొఫెషన్ అంటే దాంట్లో మనకు నాలెడ్జ్ లేదు కదా అనుకుంటారు. సో అలా ఏం లేదు, మీకు అందుకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ట్రేడ్స్మెన్ విత్ లేబర్ సంబంధించిన వర్క్ అనమాట. దీనికి కూడా 10th క్లాస్ పాస్ అవ్వాలి, షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ట్రేడ్. ఆ ట్రేడ్లో మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ కాదు, మైండ్లో పెట్టుకుంటే ఎక్స్పీరియన్స్ కాదు, నాలెడ్జ్ ఉండాలి. ఇక వెహికల్ మెకానిక్, దీనికి మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎందుకంటే వెహికల్ మెకానిక్ కదా, ఎక్స్పీరియన్స్ లేకుండా ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోదు అనమాట. చెయ్యాలి, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అర్థమైందా? 10th క్లాస్తో పాటుగా ఇట్లాంటి స్పెషలైజేషన్స్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. మీకు కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం అస్సలు వదులుకోవద్దు, జాబ్లో సెటిల్ అయిపోవచ్చు మీరు. ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్, ఇక్కడ 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వాళ్ళు మోటార్ వెహికల్స్ తోలగలిగింది. ఓకే, మోటార్ వెహికల్స్, హెవీ వెహికల్స్ కాదండి, మోటార్ వెహికల్స్. అలాగే మనకి లైసెన్స్ మాత్రం హెవీ మరియు లైట్ మోటార్ వెహికల్స్ సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇక క్లీనర్ చూడండి, 10th క్లాస్ పాస్ అయితే చాలు, దానికి సంబంధించిన వర్క్లో నాలెడ్జ్ ఉండాలి. అంటే క్లీనర్ అంటే ఏం లేదండి, మనం సపోజ్ ఒక పెద్ద వెహికల్లో వర్క్ చేస్తూ ఉంటాము. సో ఆ టైర్లు మార్చడము కానీ, వానికి పంచర్లు వస్తే పంచర్లు చేపేయడం కానీ, వేపేయడం కానీ, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి క్లీనర్ వర్క్. తర్వాత ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండి. సో ఇక్కడ మనకు 10th క్లాస్తో పాటుగా తర్వాత ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి, అది లేకపోతే వదిలేయండి. ఇక ఫైర్మెన్కి కూడా మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, కానీ 10th క్లాస్తో పాటు వాళ్ళకు సంబంధించిన సర్టిఫికేట్ అడిగారండి. చూడండి, మస్ట్ అంటే కంపల్సరీ, మస్ట్ బి కన్వర్జెంట్ విత్ ఫుడ్ అండ్ అప్లయన్స్ ఫైర్ సర్వీస్ డ్రిల్స్. సో ఆ సంబంధించిన వర్క్లో మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. 10th ఒకటే కాదు, వాటితో పాటు కొంచెం నాలెడ్జ్ కూడా అడిగారు కాబట్టి ఫైర్మెన్ కూడా మీరు స్కిప్ చేస్తే సరిపోతుంది. మిగతా వాటికి మాత్రం తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ట్రై చేయండి. జస్ట్ 10th క్లాస్తో మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సివిలియన్ మోటార్ డ్రైవర్ తప్పక మిగతా అన్ని ఉద్యోగాలకు వయసు 18 to 25 years. అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళ రిలాక్సేషన్ కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక మనం ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలండి. మనకు 21 daysలో అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పించారు. అప్లికేషన్ ఫార్మాట్ కింద ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎప్పటి లోపల అంటే ఫిబ్రవరి 2వ తారీఖు లోపల అప్లై చేసుకోండి. మనకు జనవరి 13న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 2 అనేది మనకు చివరి తారీఖు, ఫిబ్రవరి 2 గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్ విధానంలో అయితే మనం అప్లై చేసుకోవాలండి. సో ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ఆల్ క్యాండిడేట్స్ విల్ బి ఎగ్జామిన్డ్ ఫర్ దెర్ టెక్నికల్ ట్రేడ్ టెస్ట్. ఫస్ట్ టెక్నికల్ ట్రేడ్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత ఫిజికల్. సో ఫిజికల్గా తర్వాత ఓన్లీ ఆఫ్టర్ క్లియరింగ్ ద టెక్నికల్ ట్రేడ్ అండ్ ఫిజికల్ టెస్ట్లు వుడ్ బి అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ ది రిటర్న్ టెస్ట్. ఎవరైతే ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతారో, అంటే మనకు ఫిజికల్ టెస్ట్ ఓన్లీ ఫైర్ ఇంజన్ డ్రైవరు, ఫైర్ మెన్లకు వీళ్ళకి మాత్రం, మిగతా వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఏమి ఉండదు. సో వాళ్ళకు ఓన్లీ ట్రేడ్ టెస్ట్ పెడతారు. ఎవరికి క్లీనర్కి అయినా, కుక్ అయినా, సో చౌకీదార్కి అయినా, ఇటువంటి వాటికి కేవలం మనకు ట్రేడ్ టెస్ట్ మాత్రమే పెడతారండి. సో అందులో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళని మాత్రమే రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు, Part 1, Part 2, Part 3, Part 4. టోటల్గా మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 150 క్వశ్చన్లు, 150 మార్కులకు 2 గంటల సమయము. తప్పుగా రాస్తే 0.25 మార్క్స్ అయితే డిడక్షన్ ఉంటుంది. సిలబస్ కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చారు చూడండి.
మనకు టాపిక్ వైజ్గా ఏం చదువుకోవాలి కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. సో ఓకే, క్లియర్ కదా. ఇక మనం అప్లికేషన్ ఎలా పంపించాలని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారండి. మనము ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని క్లియర్గా మెన్షన్ చేయాలి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామని. సో అన్నీ కూడా మనము సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పంపించవలసి ఉంటుందన్నమాట. అంటే గెజిటెడ్ ఏమీ అవసరం లేదు, సెల్ఫ్ అటెస్టెడ్ అంతే. సో అవి చేసి మనము ఫిబ్రవరి 2వ తారీఖు లోపల మనం పంపించేయవలసి ఉంటుంది. మీకు అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా ఆ యొక్క 2 అడ్రస్ అయితే ఉంది, మీరు ఎక్కడికి పంపించాలి ఏంటి అనేది. సో మనకు ఈ యొక్క స్కిల్, ఫిజికల్, ప్రాక్టికల్ టెస్ట్లు ఇవన్నీ కూడా బెంగళూరులోనే కండక్ట్ చేస్తారు. పోస్టింగ్స్ మాత్రం మీకు ఎక్కడైతే నేను చెప్పానో చూపించానో అక్కడ మాత్రమే ఉంటుంది. ఓకే, సో క్లియర్ కదా. సో మీకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా కింద లింక్ ఉందండి. సో దానిపైన మీకు 2 అడ్రస్ కూడా ఉంది. సో మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను అన్నీ కూడా. తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, చాలా మంచి అవకాశం ఇది. ఫీజు లేకుండా మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో సెటిల్ అయిపోవచ్చు. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ పెడితే మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.